ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు నిన్న గురువారం జూలై 24న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే అంటే ఈ సినిమా మనకు తెలుసు, మన పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా. ప్లస్ గత లాస్ట్ 5 ఏళ్లుగా అతను చేసిన అన్ని సినిమాలు రీమేక్లే. ఒకటి బ్రో కానీ, అంతకుముందు వకీల్ సాబ్ కానీ, అంతకుముందు భీమ్లా నాయక్ కానీ రీమేక్లే. లాస్ట్ స్ట్రైట్ సినిమా అజ్ఞాతవాసి, ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్ సినిమా ఇది. ఈ సినిమా 5 ఏళ్లుగా మేకింగ్లో ఉంది. పలు కారణాల వల్ల మొదట క్రిష్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇలా చాలా చాలా జరిగాయి 5 ఏళ్ళు అనేది చాలా అది. బట్ గత 3 రోజులుగా సోమ మంగళ బుధవారాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్ చేయడము, ప్లస్ బుధవారం రాత్రి ప్రీమియర్స్ పడ్డము, గురువారం సక్సెస్ మీట్ జరగడం, ఇన్ని జరిగాయి. నేను గురువారమే చూశాను సినిమాను. అంటే ఇక సినిమా తెలుసు మనకు, పాటలు ట్రైలర్ ఇవన్నీ చూసి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు సినిమా పైన. బట్ అయినా కానీ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా చూస్తాం కాబట్టి సో అందుకు చూడడం జరిగింది. ఇక ముందు నుంచి మనకు తెలిసినట్టు ఇది నిజంగా జరిగిన కథ కాదు, ఇది ఫిక్షనల్ స్టోరీ. అంటే హరిహర వీరములు అనే క్యారెక్టర్ మన చరిత్రలో లేదు, కానీ ఈ క్యారెక్టర్ని కల్పిత కథను పెట్టుకొని బట్ ఔరంగజేబ్ నిజమైన పాత్రను పెట్టుకున్నారు. సో రీసెంట్గా మనం ఔరంగజేబ్ది ఛావా సినిమా చూసాము, అది నిజంగా జరిగిన కథ, అది అద్భుతంగా ఉండింది. సో అలాంటి సినిమానే అనమాట ఇది. అసలు సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లోనే మనకు అంటే 16వ శతాబ్దం, అంటే ఇది మొఘలుల కాలంలో జరిగినట్టు చూపిస్తారు. అక్కడ ముందు మనకు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి మొఘలు చక్రవర్తి, అది నిజంగా చరిత్ర. అది ఏంటి ఔరంగజేబు ఎలా ఢిల్లీకి రాజయ్యాడనేసి, సొంత తమ్ముడిని చంపి తండ్రిని షాజహాన్ని జైల్లో పెట్టి రాజయ్యాడని మన చరిత్ర పుస్తకాల్లో ఉంది. సో అది చూపించారు బాగా. ఆ తర్వాత ఏదైతే మన కోహినూరు వజ్రం ఉందో, మెయిన్ ట్రైలర్లో చూపించినట్టు కోహినూరు వజ్రాన్ని మన విజయవాడ కృష్ణా పరిసర ప్రాంతాల్లో, కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కొల్లూరులో దొరికినట్టు చూపిస్తారు. అది కూడా చరిత్ర, అది కూడా నిజమే. అక్కడి నుంచి అది చేతులు మారి విజయనగర సామ్రాజ్యంకి వెళ్ళి, అక్కడి నుంచి అది అప్పుడు గోల్కొండ నవాబుల దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఇప్పుడు లండన్లో ఉంది. మన బ్రిటిషర్లు తీసుకెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టారు దాన్ని. అది ఇప్పుడు ప్రజెంట్కి కూడా చూడవచ్చు, మన లండన్ వెళ్తే కోహినూరు వజ్రాన్ని చూడొచ్చు. సో దాన్ని ఇప్పుడు ఢిల్లీలో ఉంది, మన ఔరంగజేబు సింహాసనం నెమలి సింహాసనంలో ఉంది అన్నట్టు చూపించారు. సో అప్పుడు మనకు మన హీరో పుట్టినట్టు చూపిస్తారు. మనకు హరిహర వీరమల్లు క్యారెక్టర్, అతని పుట్టుక, అతని చిన్నప్పుడుదంతా కొద్దిగా టైటిల్స్ ముందే చూపించారు. సో ఒక 10 నిమిషాల పాటు ఇదే, అంటే ఔరంగజేబు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది, హీరో పుట్టుక జరిగిపోయింది. ఇక్కడ మన ప్రజెంట్ మన గోల్కొండ నవాబుల కాలంలో మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది ప్రజల జీవన స్థితిగతులు అనేవి ఎస్టాబ్లిష్ చేశారు 10 నిమిషాల తర్వాత. అప్పుడు మనకు ఇక ప్రజెంట్ టైం, అంటే హీరో పెద్దగా అయ్యాడు, ఇక ప్రజెంట్ టైం బందరు పోర్ట్ మచిలీపట్నం ఒకప్పుడు ప్రఖ్యాత వాణిజ్య కేంద్రం ఒకప్పుడు. సో అక్కడ స్టార్ట్ అయింది సినిమా. అక్కడ మనకు హీరో ఇంట్రడక్షన్ షాట్ అది బాగుంది. అక్కడ అంటే మనకు తెలుసు క్రిష్ డైరెక్ట్ చేశాడని క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఏదైతే మన పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్లో ఉన్నాడో అవన్నీ క్రిష్ డైరెక్ట్ చేసింది. అవన్నీ 5 ఏళ్ల క్రితం షూటింగ్ జరిగిన కథ. ఇప్పుడు జరిగిన షూటింగ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గడ్డంతో కనబడతాడో అది జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు అనేది తెలిసిపోతుంది క్లియర్గా. ఇక ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ కీరవాణి భలే ఇచ్చాడు అసలు ఫస్ట్ ఫైట్, ఇంట్రడక్షన్ ఫైట్లో. ఇక ఆ తర్వాత కథలోకి తీసుకెళ్ళాడు హీరో. అక్కడి నుంచి ఒక జమీందారు దగ్గరికి రావడము, అక్కడ మనకు కుస్తీ పోటీలు పెట్టి, అక్కడ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రడక్షన్ పెట్టి, అక్కడి నుంచి ఒక దొంగతనం ప్లాన్ చేసి, అక్కడి నుంచి మనకు సునీల్ క్యారెక్టరు, నాజర్ క్యారెక్టరు, ఇంకొన్ని క్యారెక్టర్లు, అక్కడ కోట శ్రీనివాసరావు కూడా కనపడ్డాడు. మొన్ననే చనిపోయాడు కదా పాపం. అతను లాస్ట్ సినిమా అనుకుంటా, మంచిగా ఉంది. కొద్దిసేపు ఉన్నా కానీ గుర్తుండిపోతుంది అతనికి, మనం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అతను ఈ సినిమాలో. ఇక అక్కడి నుంచి గోల్కొండ చార్మినార్ ఫైట్ వరకు వెళ్ళింది సినిమా. నీట్గా మధ్యాహ్నం ఒక పాట పెట్టుకున్నారు, హీరోయిన్తో కొల్లగొట్టినాదురు అనేసి ఆ పాటలో అనసూయ, ఇదంతా అంటే ప్రతి సీను నెక్స్ట్ సీన్కి లీడ్ ఇచ్చుకుంటూ కథ ముందుకు సాగింది. ఫస్ట్ హాఫ్లో ఏమంటే కొంచెం ఈ పొలిటికల్ డైలాగ్స్ మనకు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఔరంగజేబు మాట్లాడే మాట మనం అంటే ఇప్పుడు మనకు జనసేన పార్టీ కాబట్టి, అంటే మనకు అగెనెస్ట్గా ఏ విలన్ మాట్లాడినా జగన్ గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది మనకు పవన్ కళ్యాణ్ ఇచ్చే డైలాగులు. అంటే కొద్దిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫెక్ట్ లేదా సాయి మాధవ్ బుర్రా మాటలు ఇలా అనిపిస్తాయి అనుకుంటే. లేదంటే సినిమా పరంగా చూస్తే సినిమా పరంగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్లో అలా మన పవన్ కళ్యాణ్ కొద్దిగా మామూలుగా అతనికి వచ్చిన అది కొద్దిగా కామెడీ లాంటి యాక్టింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి.
సో ఫస్ట్ హాఫ్లో నాకు ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేవు. నాకు ఫస్ట్ హాఫ్లో నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ డైరెక్షన్లో జరిగింది. సో ఒక పాట అండ్ 3 ఫైట్లు. కొద్దిగా చార్మినార్ ఫైట్ కొంచెం క్లమ్జీగా అనిపించింది. అది కొంచెం జాగ్రత్తగా చేసిందాల్సింది డీలు. చార్మినార్ ఫైట్ని ఇంకొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిందొచ్చు. బట్ అయినా కానీ అక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ పడింది. అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా. అమ్మ బాగుంది. 1:10 సినిమా ఫస్ట్ హాఫ్. అందులో స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ టైటిల్స్ అప్పుడు కూడా వెరైటీగా వేశారు, భలే వేశారు ఆ టైటిల్స్ కూడా. సో ఏదైతే మనం పవన్ కళ్యాణ్ కోసం పోతామో అది ఫస్ట్ హాఫ్లో సాటిస్ఫై అయిపోయింది నాకు. ఇంట్రడక్షను, పాట, ఫైటు, డాన్సు, కథ, కోహినూర్ వజ్రము, ఔరంగజేబ్ ఎస్టాబ్లిష్మెంటు, ఇవన్నీ నీట్గా జరిగిపోయాయి. ఇక సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ అంటే 1:20 మొత్తం 2:30 గంట. ఇక సెకండ్ హాఫ్లో కూడా మొదటి అరగంట పాటు బాగానే వెళ్ళింది సినిమా. ఇదంతా జ్యోతికృష్ణ డైరెక్షన్లో వచ్చింది. అంటే ఇప్పుడు మన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఆ ప్రయాణాన్ని చూపించారు. అక్కడ కొంచెము ఈ ప్రయాణంలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఫిక్స్ అయిపోయాడు కాబట్టి అతను షూటింగ్లోకి ఎక్కడ వెళ్ళలేడు. సో అక్కడే సెట్స్ వేసి తీశారు కాబట్టి ఇక మిగతా అంతా ఏమంటారు గ్రీన్ మ్యాట్లో గ్రాఫిక్స్లో తీశారు. అవి సరిగ్గా సెట్ అవ్వలేదు. అదొక్కటే, అది మరీ కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి, గలీజ్గా అనిపించింది. ఏంట్రా బాబు ఈ రోజుల్లో ఇటువంటి గ్రాఫిక్స్ ఏంట్రా నాయనా అనిపించింది నాకు. మరి చిన్నపిల్లల బొమ్మలాటలాగా ఉంది. ఆ గుర్రాల మీద పోయేది, ఆ గ్రాఫిక్ వర్క్ చాలా ఉంది అక్కడ. అస్సలు బాగాలేదు అసలు. స్టార్టింగ్లో మనకు ఏదేది మనకు మాట వినాలి పాట, నక్కల తోడేళ్ళ గుంపుతో ఉండే అంతవరకు బాగుంది, పర్లేదు. అక్కడి నుంచి ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ అవుతుందో ఢిల్లీకి, ఆ మధ్యన ఒక అరగంట పాటు ఆ సినిమా అస్సలు గ్రాఫిక్స్ వల్లే, అది కూడా మిగతా కథాపరంగా కాదు, గ్రాఫిక్స్ వల్లే. అక్కడ మళ్ళీ మనకు ఒక పాట పెట్టుకున్నారు హీరోయిన్తో, ప్లస్ 3 కమెడియన్లు, వెన్నెల కిషోర్ తెలుగు నుంచి, తమిళ నుంచి ఒక కమెడియన్, హిందీ నుంచి ఒక కమెడియన్, 3 పెట్టి ఒక పాట. అలా అక్కడ మళ్ళీ ఏదో నార్త్ ఇండియన్ కష్టాలు, రాజస్థాన్లో వాటర్ లేకపోవడము, హీరో హెల్ప్ చేయడం, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్ళి అక్కడికి 2 గంటల సినిమా అయింది. ఇంకా ఒక అరగంట పాటు నాకు ఇంటర్వెల్ తర్వాత అరగంట సేపు మధ్యన కొంచెము ఇంకా స్లో అయింది. ప్లస్ నాసిరకం గ్రాఫిక్స్ వల్ల కొంచెం ఇంకా బోర్ కొట్టేసింది నాకు. ఇంకా మళ్ళీ ఇంకా సినిమా ఒక అరగంట ఉందనగా ప్రీ క్లైమాక్స్ ఫైట్, అది మన పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడు. ఏదైతే ఢిల్లీ బార్డర్లో ఉంటుందో అక్కడ ఫైట్ కంపోజిషన్, అది ఆ ఫైట్ బాగుంది. ఇక ఆ తర్వాత ఇక క్లైమాక్స్ ఏంటో అంటే సినిమాని అయిపోగొట్టలేదు. అంటే ఎక్కడ ఏందో పెట్టాడు అసలు జ్యోతికృష్ణ. అక్కడ లాస్ట్ అరగంటలో తుఫాన్ అంటాడు, ఆంధీ అంటాడు, వచ్చిందంటాడు, ఇద్దరు ఎదురెదురు పడతారు, అయిపోయింది సినిమా అంతే. అంటే అక్కడ సినిమాని ఫినిష్ చేయకుండా, అంటే మనకు అక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది పవన్ కళ్యాణ్. అసలు మనకు ఎంతసేపు చూపిస్తున్నదంతా కాదు, అతనికి వేరే మోటివ్ ఉంది ఢిల్లీకి వెళ్ళడానికి అన్నట్టు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నారు. అదంతా బాగానే ఉంది, సనాతన ధర్మము అది మెయిన్. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో జిజియా పన్ను గురించి ఎస్టాబ్లిష్ చేశాడు, అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే చిన్నప్పుడు సోషల్ బుక్స్లో చదువుకున్నా నేను, ఔరంగజేబు హిందువులపై జిజియా పన్ను విధించను అని. అంటే అసలు అది ఏంటి, జిజియా పన్ను అంటే ఏంది, అవన్నీ బాగా డిస్కస్ చేశారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది బాగుంది. సో ఇక వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ వచ్చినాక సినిమా అయిపోగొట్టేశాడు. ఇంకా సెకండ్ పార్ట్ అన్నారు, యుద్ధం అని పెట్టారు. మళ్ళీ అవసరం లేదనిపించింది నాకు. ఇంకో అరగంట టైం తీసుకుని అయినా అది ఫినిష్ చేయాలి. కథ ఏమైతే మొదలైందో ఫస్ట్ హాఫ్లో అది ఫినిష్ చేసేసింటే అయిపోవు. అంటే 2 ఉన్నాయి అక్కడ హీరోకి లక్ష్యాలు. ఒకటి కోహినూర్ వజ్రం అని మనకు ట్రైలర్లో చెప్పారు, ఇంకొకటి మోటివ్ అనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ 2 చేసేయచ్చు. హీరో సాధించినట్టు చూపించి కథ అక్కడికి ఎండ్ చేసి సినిమా సెకండ్ పార్ట్కి ఏదైనా వేరే లీడ్ ఇచ్చుకోండవచ్చు. కానీ ఏం చేయకుండా మొదలైన కథని అర్ధాంతరంగా ఆపేసి సెకండ్ పార్ట్ అనేది నచ్చలేదు నాకు. సో కొంచెం డిసప్పాయింటెడ్ నేను సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. ఫస్ట్ హాఫ్ వరకు నాకు నో కంప్లైంట్స్, సెకండ్ హాఫ్లో కూడా మొదటి అరగంట వరకు నో కంప్లైంట్స్. కానీ సో 2:30 గంట సినిమాలో 1:30 సినిమా నాకు నచ్చింది. 1 గంట సినిమానే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఆ గ్రాఫిక్స్ వల్ల చాలా దెబ్బేసింది సినిమాకు. గ్రాఫిక్సే నాసిరకమైన గ్రాఫిక్స్, మరీ దారుణం అసలు. అది అంత పెద్ద హీరో సినిమాకి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి మరీ ఇంత నాసిరకము గ్రాఫిక్స్ అనేది లేకపోతే సినిమా అంటే క్లైమాక్స్ కూడా నచ్చలేదు. ఫినిష్ చేయాలి, అనవసరంగా సెకండ్ పార్ట్కి వెళ్ళారు. అది థియర్, ఇంకా నాకు తెలుసు అయిపోయింది. ఇంకా అది ఏమో నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్కి 3 రేటింగ్ ఇస్తాను, గుడ్ అని చెప్తాను. సెకండ్ హాఫ్కి 1 రేటింగ్ ఇస్తాను, బ్యాడ్ అని చెప్తాను సెకండ్ హాఫ్. సో ఓవరాల్గా నా రేటింగ్ వచ్చి 2 అని చెప్తాను. మరి చూడొచ్చా అంటే పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంకా చూడాల్సిందే. మనం పెద్ద హీరో సినిమాలు వస్తే చూస్తాం మన ఇలాగే. దానికి తోడు ఇది చరిత్ర కూడా ఉంది, కల్పిత కథ అయినా కానీ ఓకే. కానీ
ఇంకా తప్పదు. ఇంకా నేనైతే చూసేసాను కాబట్టి ఫ్యామిలీకి చూపిస్తావా అంటే కంపల్సరీ అయితే కాదు, కుదిరితే చూపిస్తాను, లేకపోతే ఇంకా ఓటీటీ వస్తే ఇంకా ఫస్ట్ హాఫ్ చూపిస్తాను. సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఏమో ఏమో సరిగ్గా ఇంకొంచెం ఇంత డిలే అయింది. ఇంకో 5 ఏళ్ళు పట్టింది. ఇంకో 5 ఏళ్ళు డిలే తీసుకున్నా, టైం తీసుకున్నా, సెకండ్ హాఫ్ని మంచిగా షేప్ చేసి వదిలింటే బాగుండేమో. ఏమో మరి నేనేం చెప్పలేకపోతున్నా ఈ హరిహర వీరమల్లు గురించి. నాకు ఇష్టం ఇలాంటి సినిమాలు, ఇలాంటి జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మక సినిమాలు, ఇవన్నీ ఇలాంటివి ఇష్టం. కానీ నాకు ఏమో మరి ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ దెబ్బేసింది. అది గ్రాఫిక్స్ వల్లే. పవన్ కళ్యాణ్ బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏముంది. ఇక నాకు మెయిన్ మ్యూజిక్ కీరవాణి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైటు, సెకండ్ ఫైటుకి చాలా బాగా ఇచ్చాడు. థర్డ్ ఫైట్ బ్యాక్గ్రౌండ్ చార్మినార్ ఫైట్లో అక్కడి నుంచి మ్యూజిక్ పడిపోయింది. సెకండ్ హాఫ్లో అయితే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయలేకపోయింది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ముందు ఫైట్కి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ పడి ఉండాల్సింది. పాటల వరకు బాగుంది, కొల్లగొట్టినాదుర బాగుంది, మాట వినాలి బాగుంది, పాటలు బాగున్నాయి. రెండు ఫైట్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ మిగతా అంతా ఇక ఏమీ లేదు. ఏమో మంచి ప్రయత్నమే కానీ బెడిచి కొట్టిందని చెప్పాలి. సో నా రేటింగ్ వచ్చి 2/5. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒకసారి చూసేయచ్చు. న్యూట్రల్ ఆడియన్స్కి కూడా ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు ఆ గ్రాఫిక్స్ వల్ల. అంతే. ఓకే, బాయ్.